కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను మించి రైతుల వివరాలు నమోదు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్రం మొదట తెలంగాణకు 100% లక్ష్యాన్ని కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆ లక్ష్యాన్ని దాటి 110% నమోదును పూర్తి చేసి రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చేసిన కృషి వల్ల నమోదైన వివరాలు చూసినట్లయితే కేంద్రం సూచించిన లక్ష్యం 39,77,791 కానీ రాష్ట్రం సాధించిన నమోదు 43,59,371 మంది రైతులు, అంటే నమోదు శాతం 110% చేరింది. ఈ అద్భుత పనితీరుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 422.64 కోట్ల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని మంజూరు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు అంటే ఏఈఓలు గ్రామాల వారీగా పర్యటించి ఈ డేటాను సేకరించారు. ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల ప్రభుత్వ పథకాలు అంటే పీఎం కిసాన్ వంటివి నేరుగా అర్హులైన రైతులకే అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించడం ద్వారా వారి భూమి వివరాలు, పండించే పంటలు మరియు పొందే రాయితీల సమాచారం ఒకే చోట నిక్షిప్తమై ఉంటుంది. భవిష్యత్తులో విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సేవలను వేగంగా అందించడానికి ఈ డేటాబేస్ ఎంతో కీలకం కానుంది. ఈ విజయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ రాత్రింబవళ్లు కష్టపడిన వ్యవసాయ శాఖ అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు అందే మరిన్ని కీలక ప్రయోజనాలు ఏంటంటే మనం ఒకసారి చూసినట్లయితే ఈ రిజిస్ట్రీ వల్ల పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ రైతు సంబంధిత పథకాల నగదు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద ఉండదు మరియు అవినీతికి తావుండదు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఈ డిజిటల్ రిజిస్ట్రీని ప్రామాణికంగా తీసుకుంటాయి. దీనివల్ల రైతులు పదే కాగితాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. తక్కువ సమయంలోనే తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఏ పంట వేస్తున్నారు అనే సమాచారం ప్రభుత్వం వద్ద ఖచ్చితంగా ఉండటం వల్ల అవసరమైన విత్తనాలు మరియు ఎరువుల కోటాను ముందే సిద్ధం చేయవచ్చు. దీనివల్ల డిమాండ్ ఉన్న సమయంలో కొరత ఏర్పడకుండా చూడవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు రిజిస్ట్రీలో ఉన్న వివరాల ఆధారంగా సర్వే మరియు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఏ రైతు ఎంత నష్టపోయారో సులభంగా గుర్తించవచ్చు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేటప్పుడు ఈ రిజిస్ట్రీ ఆధారంగా టోకెన్లు జారీ చేస్తారు. దీనివల్ల కనీస మద్దతు ధర ఎంఎస్పీ నేరుగా అసలైన రైతుకే అందుతుంది. వ్యాపారులు రైతుల పేర్లతో మోసం చేసే అవకాశం ఉండదు. ప్రతి రైతుకు ఒక ప్రత్యేక ఐడి, యూనిక్ ఫార్మర్ ఐడి ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వ్యవసాయానికి సంబంధించిన ఏ సేవ కావాలన్నా, ఉదాహరణకు సబ్సిడీపై ట్రాక్టర్లు లేదా ఇతర యంత్రాలు అలాంటివి కేవలం ఆ ఐడి ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు భూమి స్వభావం, గతంలో వేసిన పంటల వివరాలు రిజిస్ట్రీలో ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ఆయా భూములకు తగిన ఎరువులు మరియు సాగు పద్ధతులపై వ్యక్తిగత సలహాలు అందించడానికి వీలవుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది రైతులకు ఒక డిజిటల్ పాస్బుక్ లాగా పనిచేస్తుంది. ఇది వ్యవసాయ రంగాన్ని మరింత పారదర్శకంగా మరియు రైతులకు అనుకూలంగా మారుస్తుంది.